Hi students, let's continue our previous discussion about man and card problem. ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సేమ్ ఈ ప్రాబ్లంలో కూడా same card, same in a way man is sitting in this chair. Assume he is sitting. I am not able to draw perfectly that he is sitting. Man mass is capital M, cart mass is small m. అయితే ఈ సిచ్యువేషన్లో ఈక్విలిబ్రియం సిచ్యువేషన్, లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్. సేమ్, లెట్స్ సే ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అప్పుడు పర్సన్ ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ ఎంత, ఆర్ ద టెన్షన్ రిక్వైర్డ్ బై ద పర్సన్ టు హోల్డ్ ద హోల్ సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం, అది సాల్వ్ చేయాలి. సో హౌ టు సాల్వ్ దిస్ అంటే జస్ట్ సింపుల్ రైట్ డౌన్ ది ఫోర్సెస్ ఆన్ ది కార్ట్ అండ్ ది పర్సన్. కార్ట్ మీద ఫోర్సెస్ రాయాలి. కార్ట్ మీద ఫోర్సెస్, కార్ట్ని ఇంక్లైన్లో ఉంది కాబట్టి ఇంక్లైన్ చేసే ఫోర్సెస్ రాయాలి. కార్ట్ మీద ఉన్నది ఒక గ్రావిటీ, ప్లేన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, అండ్ వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్. లెట్స్ సే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసేది బ్యాక్ సైడ్ మీద పర్సన్ ఎగ్జర్ట్ చేసిన ఫోర్స్ని లెట్స్ కాల్ దిస్ యాజ్ N2, అండ్ పర్సన్ సీట్ బాటమ్ మీద పర్సన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని లెట్స్ సే దట్ ఈస్ N3. గ్రావిటీ ఒకటి, ప్లేన్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ ఒకటి, మ్యాన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఒకటి. లెట్స్ లుక్ ఎట్ ఓన్లీ దిస్ కార్ట్. కార్ట్ మీద ఏమేమి ఉన్నాయి? ఒకటి గ్రావిటీ ఉంది, ఒకటి ప్లేన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఉంది, నార్మల్ ఫోర్స్, అండ్ ఒకటి పర్సన్ సీట్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఈ రాడ్ ఏదైతే అటాచ్ అయి ఉందో ఈ రాడ్ కూడా దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు దిస్ కార్ట్, దిస్ ఈజ్ పుల్లింగ్ బై ది పర్సన్ అనమాట. యు నో దిస్ ఈజ్ పుల్లింగ్ బై ద పర్సన్. ఇట్ హాజ్ జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. సో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఎంత? ఇటు టీ, ఇటు టీ, అంటే దీని మీదకి వచ్చేది 2t. సో 2t డ్యూ టు దిస్ రాడ్ ఆర్ డ్యూ టు దిస్ పుల్లీ, కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ పుల్లీస్. సో కార్ట్ మీద ఫోర్సెస్ ఇవి, అండ్ లెట్స్ ట్రై టు ఫైండ్ రైట్ డౌన్ ద ఫోర్సెస్ ఆన్ ది పర్సన్. పర్సన్ మీద కూడా యాజ్ యూజువల్లీ గ్రావిటీ క్యాపిటల్ mg, అండ్ ఈ పర్సన్ ఈ సీట్ని N2తో ఇటు సైడ్ పుష్ చేస్తే సీట్ ఈ పర్సన్ని ఇటువైపు N2తో పుష్ చేస్తుంది. పర్సన్ సీట్ బాటమ్ని ఇటువైపు N3తో పుష్ చేస్తే సీట్ బాటమ్ పర్సన్ని ఇటువైపు N3తో పుష్ చేస్తుంది. అండ్ పర్సన్ థ్రెడ్ని టీతో ఇట్లా లాగితే ఇన్ రిటర్న్ ఈ థ్రెడ్ ఈ పర్సన్ని టీతో ఇటు సైడ్ లాగుతుంది.
Are there any other forces remaining? Yeah. Gravity, normal exerted by chair or this cart, and ఒక థ్రెడ్ అంతే. సో ఇది సో సిస్టమ్ రెస్ట్లో ఉంది కాబట్టి జస్ట్ బ్యాలెన్స్ ది ఫోర్సెస్. లెట్స్ స్ప్లిట్ దిస్ గ్రావిటీ. గ్రావిటీని స్ప్లిట్ చేస్తే విల్ బి గెటింగ్ ఇటువైపు సైన్ థీటా, ఇటువైపు ఎంజీ కాస్ థీటా. సిమిలర్లీ అక్కడ కూడా ఇటువైపు క్యాపిటల్ ఎంజీ సైన్ థీటా, ఇటువైపు క్యాపిటల్ ఎంజీ కాస్ థీటా. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఫోర్సెస్ కదా, రెస్ట్లో ఉన్నాయి కాబట్టి. n1 ఈక్వల్స్ టు mg cos theta ప్లస్ n3, అండ్ ఇటువైపు mg sin theta ప్లస్ n2 is equals to 2t. Let's balance there. ఇటువైపు ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి. mg sin theta is equals to t plus n2. It is third equation. ఇది n3 equal to mg cos theta. It is fourth. మనకు టెన్షన్ కావాలి. సో అక్కడ టెన్షన్కి వి నీడ్ n2. ఇక్కడ n2 వచ్చేస్తుంది, జస్ట్ సబ్స్టిట్యూట్ దేర్. ఇక్కడ n2 ఎంత? లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద n2 ఫ్రమ్ దేర్. వాట్ ఈజ్ n2 హియర్? n2 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ mg sin theta మైనస్ టెన్షన్. జస్ట్ a minute. Substitute this n2 in this equation. Capital mg sin theta. Okay, I am writing down sin theta minus tension is equals to 2t. So what is this? Small m plus capital M into g sin theta is equals to 3t. So tension is small m plus capital M into g sin theta by 3. Okay, we got the tension. And unkogati, let's try to find out the normal force between these two. Normal force n2 and n3. ఈ రెండింటి మధ్య నార్మల్ ఫోర్సెస్ n2 and n3 కార్డ్కి పర్సన్కి. వీ కెన్ సే n1 డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, బికాస్ కలెక్టివ్లీ స్మాల్ m అండ్ క్యాపిటల్ M మీద ఉండే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా. కలెక్టివ్లీ స్మాల్ m ఈ కార్ట్కి పర్సన్కి మీద ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాంపోనెంట్ని బేర్ చేసేది inclined plane. So we can directly say, because there is no other thing that is supporting to balance the component, the perpendicular component to the plane. ఈ గ్రావిటీ ఈ రెండింటికి కలిపి గ్రావిటీ ఎంతైతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో, ఆర్ యూ కెన్ సే దీని మీద గ్రావిటీ పర్పెండిక్యులర్ టు ది కాంపోనెంట్ ఒకటి, ప్యారలల్ టు ది కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. పర్సన్ మీద కూడా గ్రావిటీ పర్పెండిక్యులర్ టు ది కాంపోనెంట్ ఒకటి, ప్యారలల్ టు ది కాంపోనెంట్ ఒకటి. ఆ టూ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ని బేర్ చేసేది, ఆర్ వీ కెన్ ఒకసారి డయాగ్రామ్ వేసి విల్ డిస్కస్. దీని మీద
ఇదొకటి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఒకటి. ఈ పర్సన్ మీద కూడా ప్యారలల్ టు ప్లేన్, పర్పెండిక్యులర్ టు ప్లేన్. ఓకే, అయితే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఈ క్యాపిటల్ ఎం, ఈ స్మాల్ ఎం, పర్సన్ అండ్ కార్ట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫోర్సెస్ ఏంటి? పర్సన్ అండ్ కార్ట్కి అదర్ దెన్ గ్రావిటీ అండ్ ఈ ప్లేన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ కాకుండా యాజ్ ఇఫ్ ఈ సి టుగెదర్గా చూస్తే వాటి మీద ఎక్స్టర్నల్గా యాక్ట్ అయ్యే ఫోర్సెస్, దట్ ఈస్ గ్రావిటీ ఒకటి అండ్ ఈ ప్లేన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. అయితే ఈక్విలిబ్రియంలో ఉండాలి ఫైనల్లీ. సో ఈక్విలిబ్రియంలో ఉండడానికి ఈక్విలిబ్రియంలో ఉండడానికి గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి కొంతమంది, రైట్? సో అయితే ఈ ప్లేన్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ అనేది ఆర్ గ్రావిటీలో ఉన్న ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ని బేర్ చేయడానికి దెర్ ఈజ్ ఓన్లీ ఇంక్లైన్డ్ ప్లేన్ నార్మల్ ఫోర్సే ఉంది. దెర్ ఈజ్ నో అదర్ ఫోర్స్ ఈస్ హెల్పింగ్ టు బ్యాలెన్స్ దీస్ టూ కాంపోనెంట్స్. దెర్ ఈజ్ నో అదర్ ఫోర్సెస్ అంటే గ్రావిటీ, ఇంక్లైన్డ్ ప్లేన్ కాకుండా ఇంకా ఏ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇదొకటి అండ్ ఇదొకటి. ఐఎమ్ సీయింగ్ టుగెదర్లీ ఈ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం అనే కార్ట్ ప్లస్ మాస్ అనే సిస్టమ్ని చూస్తే నాకు ఎక్స్టర్నల్గా ఉన్న ఫోర్సెస్ ఈ థ్రెడ్ వల్ల వచ్చేది అండ్ ఈ రాడ్ వల్ల వచ్చేది. ఈ థ్రెడ్ వల్ల వచ్చేది ఏంటంటే పర్సన్ మీద ఎగ్జర్ట్ అవుతుంది, ఈ రాడ్ వల్ల వచ్చేది ఈ కార్ట్ మీద ఎగ్జర్ట్ అవుతుంది ఫోర్స్. యాజ్ ఐఎమ్ సీయింగ్ పర్సన్ ప్లస్ కార్ట్ టుగెదర్ ఒక సిస్టమ్లా తీసుకుంటే పర్సన్ మీద ఎవరైనా ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు దిస్ హోల్ సిస్టమ్. అండ్ ఆల్సో కార్ట్ మీద కూడా ఎవరైనా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఈ టుగెదర్ సిస్టమ్కి కూడా ఎక్స్టర్నల్ ఫోర్సే. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి అదర్ దాన్ దిస్ ఇంక్లైన్డ్ ప్లేన్ దేర్ ఆర్ టూ థింగ్స్. వన్, ఇక్కడ ఒక థ్రెడ్, ఇక్కడ ఒకటి. ఈ రెండు ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ కూడా ప్యారలల్ టు ప్లేనే ఉన్నాయి, పర్పెండిక్యులర్ టు ప్లేన్ లేవు. పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఏమన్నా ఉంటే ఇట్ విల్ యాడ్ అప్ టు హెల్ప్ ఆర్ ఇంక్రీజ్ సంథింగ్ టు బ్యాలెన్స్ దీస్ టూ ఫోర్సెస్. బట్ దీస్ డైరెక్షన్స్ ఆర్ ప్యారలల్. యూ కెన్ సీ హియర్ 2t ప్యారలల్ ఉంది, ఈ పర్సన్ మీద కూడా థ్రెడ్ది t ప్యారలల్ ఉంది. సో పర్సన్ అండ్ కార్ట్ మీద ఎగ్జర్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అనేది ఇంక్లైన్డ్ ప్లేనే బేర్ చేయాలి. కాబట్టి ఈ టుగెదర్ సమ్ హ్యాస్ టు బి n1 అనమాట. మనం ప్రీవియస్ కేసులో కూడా చూసాం, వి గాట్ ది సేమ్ రిజల్ట్. డైరెక్ట్గా చెప్పొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ సాల్వ్ ఆల్సో. n3 ఏంది? capital MG cos theta, n1 equal to small mg cos theta plus capital MG cos theta. Yeah, so n1 వచ్చింది, we found the tension and just look at the tension expression. ఆ టెన్షన్ ఎక్స్ప్రెషన్ని చూడండి for a few seconds. Are you remember anything? It's not like remembering, but a kind of expression ni required tension ఇది. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైనా చూసినట్టుందా? సిమిలర్లీ మనం ప్రీవియస్ కేసెస్లో మనం దీనికి జస్ట్ బిఫోర్ ఎగ్జాంపుల్నే వీ హ్యావ్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ కేస్. అంటే రిలేటెడ్ టు ఏ పర్టికులర్ కేస్ అలా చూడకుండా కూడా యూ కెన్ సే సిమిలర్లీ ఈ పర్సన్ ఇక్కడ ఈ హోల్ సిస్టమ్ని రెస్ట్లో ఉంచడానికి హిస్ ఎగ్జర్టింగ్ ఫోర్స్
వీ హ్యావ్ సీన్ దిస్ కేస్. ఇక్కడ పర్సన్ ఈ హోల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం టీ ఎగ్జిట్ చేస్తే దట్ ఈస్ బికమింగ్ డబుల్. ఇక్కడ దట్స్ ద రీజన్ అతను హాఫ్ ఎగ్జిట్ చేస్తే చాలు. అయితే పర్సన్ బేర్ చేయడానికి ఎగ్జిట్ చేసే ఫోర్స్ కూడా ఎక్కడికి హెల్ప్ అవుతుంది? గ్రావిటేషన్ ఫోర్సెస్ యొక్క ప్యారలల్ కాంపోనెంట్స్కే ఇతను బ్యాలెన్స్ చేయాలి. పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ని నార్మల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేసేసింది. సో దట్స్ ద రీజన్ దీన్ని మనం ఇలా పెట్టి చూసాం, రైట్? వి బెండ్ దిస్, ఇలా పెట్టి వీ హ్యావ్ సీన్. ఇలా పెట్టి జస్ట్ అజ్యూమ్ దట్ హీ ఈస్ హోల్డింగ్ దిస్. యా, వీ హ్యావ్ సీన్ లైక్ దిస్. ఇటువైపు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇటువైపు ప్లేన్ నార్మల్ క్యాన్సిల్ చేసేస్తుంది, ఇటువైపు ఓన్లీ కాంపోనెంట్స్. దీన్ని గ్రావిటీ లాగా చూసి తీసుకున్నాం. సిమిలర్లీ ఇలానే సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా అంతే. దేర్ ఇస్ ఎలా అక్కడ అరేంజ్మెంట్ ఓన్లీ 1 పుల్లీ ఉంది, ఇక్కడ అరేంజ్మెంట్ 2 పుల్లీస్ ఉన్నాయి. జస్ట్ సీ వన్ థింగ్, అతను ఈ హోల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇతను లెట్స్ సే ఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో చూడండి. జస్ట్ నోట్ one point, person is only has to bear or he can only bear the parallel components of gravity. Because perpendicular components ni normal force bear చేసేసింది, ఇంక్లైన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ బేర్ చేసేసింది. ఇతను గుంజి ఈ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం he can only balance these 2 forces. He can't balance by pulling the thread. పర్పెండిక్యులర్ ఫోర్సెస్ మీద చేంజెస్ తీసుకురాలేడు, బికాస్ అతను పుల్ చేసేదే ప్యారలల్గా. సో సిస్టమ్ మీద ఎఫెక్ట్ అనేది ప్యారలల్గానే ఉంటుంది, బికాస్ హీస్ పుల్లింగ్ దిస్ థ్రెడ్ అండ్ రిటర్న్ థ్రెడ్ ఈస్ పుల్లింగ్ హిమ్. మళ్ళీ ఇలా ప్యారలల్గా. సో థ్రెడ్లో టెన్షన్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ టెన్షన్ ఇక్కడ కూడా ఫోర్సెస్ 2T అనేది కూడా మళ్ళీ ఇటు సైడే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్లేన్ అనమాట. సో పర్సన్ ఎక్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే థ్రెడ్ మీద అది ఎన్ని టైమ్స్ అవుతుందో చూడండి. యాక్చువల్గా పర్సన్ ఇన్ జనరల్లీ ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్ ఇంత సిస్టమ్ మీద బర్డెన్ ఎంత ఉంది, ఇంత ఉంది. జనరల్గా దీన్ని ఆపడానికి నా హ్యాండ్తో ఇలా ఆపాలి అంటే ఐ హ్యావ్ టు ఎగ్జర్ట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, ఇలా పుష్ చేసి ఆపడానికి. కానీ ఈ అరేంజ్మెంట్ అనేది పర్సన్కి హెల్ప్ చేస్తుంది. సేమ్ ఆ కేసులో కూడా ఈ అరేంజ్మెంట్ అనేది పర్సన్ని రిక్వైర్డ్ ఇంత కదా, ఇంత కాకుండా అందులో హాఫ్ ఎగ్జర్ట్ చేస్తే చాలు, అందులో హాఫ్ ఎఫర్టే ఈ పర్సన్ పెడితే చాలు, సిస్టమ్ విల్ బీ బ్యాలెన్స్డ్, సిస్టమ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం, బికాస్ ఆ అరేంజ్మెంట్ స్పెషాలిటీ అదే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంది. ఈ అరేంజ్మెంట్ స్పెషాలిటీతో పర్సన్ ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే మినిమం ఇట్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇంత బ్యాలెన్స్ చేయడానికి జనరల్గా నేను ఇలా పెడితే ఐ రిక్వైర్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. సో ఈ అరేంజ్మెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే పర్సన్ సిస్టమ్ని బ్యాలెన్స్లో ఉంచడానికి కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఆ ఫోర్స్ అనేది అరేంజ్మెంట్ మల్టిప్లై చేస్తుంది. సో సిమిలర్లీ ఇక్కడ మనం పర్సన్ ఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తే అది ఎన్ని టైమ్స్ అయ్యి ఇట్ ఈస్ హెల్పింగో వీ హ్యావ్ టు లుక్ ఎట్ దట్. ఎంత పర్సన్ ఈస్ ఓకే పుల్లింగ్ దిస్ థ్రెడ్ విత్ ఎక్స్, థ్రెడ్ ఇన్ టర్న్స్ పుల్ ద పర్సన్ విత్ ఎక్స్, ఇలా అవేగా. సో సిస్టమ్ పర్సన్ మీద ఎక్స్ ఉంటుంది అంటే సిస్టమ్ని బేర్ చేయడానికి ఎక్స్ ఉన్నాడు, బికాజ్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ కార్ట్ అండ్ పర్సన్ యాజ్ అ హోల్ సిస్టమ్, వన్ సిస్టమ్. ఓకే, దెర్ ఈజ్ ఎక్స్ పర్సన్ పుల్ చేయడం కోసం అండ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 థ్రెడ్ హియర్. ఒక థ్రెడ్లో ఒకటే టెన్షన్ ఉంటుంది, ఇక్కడ టెన్షన్.
సో టీటీ 2T, మళ్ళీ ఇక్కడ 2T. సేమ్ ఎక్స్ ఎగ్జైట్ చేస్తే టెన్షన్ బికమ్స్ ఎక్స్, ఎక్స్ బికమ్స్ 2x, అండ్ ఇది 2x అనమాట. సో టుగెదర్లీ పర్సన్ ఎక్స్ అమౌంట్ ఎక్స్ అప్లై చేస్తే 3x అయింది, రైట్? సో టోటల్ ఈజ్ 3x అయింది అంటే పర్సన్ ఎంత అప్లై చేయాలి? రిక్వైర్డ్ అమౌంట్లో బై 3 అప్లై చేస్తే చాలు కదా. టెన్షన్ అంటే ఫోర్స్ రిక్వైర్డ్ ఆర్ అప్లైడ్ బై ది పర్సన్ టు పుల్ ద thread, దట్ ఈస్ టెన్షన్. అందుకే కదా వీ గాట్ దిస్ ఎక్స్ప్రెషన్. And also I said a point to you in the previous discussion alike to this situation. సో పర్సన్ మాస్ అనేది కార్ట్ మాస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఏ కేసులో? ఈ కేసులో, ప్రీవియస్ కేసులో. ఈ కేసులో ఫస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం రెస్ట్ సిచ్యువేషన్లో తీసుకున్నప్పుడు పర్సన్ ఎంత అప్లై చేయాలి? ఇంత, రైట్? సో ఇంత అప్లై చేసినప్పుడు పర్సన్ మీద ఎంత ఉంటుంది? ఇంత ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. సో పర్సన్ మీద because he is pulling that with T and in return thread pulls him with T ఇట్ సైడ్. పర్సన్ మీద T ఇట్ సైడ్ ఉంటే పర్సన్కి న్యాచురల్గా గ్రావిటీ అనేది ఇంత ఇస్తుంది అనమాట. ఇది ఎనీవే క్యాన్సిల్ అయిపోతుంది డ్యూ టు ద బాటమ్ ఆఫ్ ది సీట్. పర్సన్కి న్యాచురల్గా ఉండే ఫోర్సే ఇది. యాక్చువల్గా టెన్షన్ దీన్ని బేర్ చేయలేకపోతుంది కాబట్టి ఈజ్ లీనింగ్ బ్యాక్వర్డ్. దట్స్ ది రీజన్ సీట్ కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది టు హెల్ప్ ది టెన్షన్ టు బ్యాలెన్స్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ ది గ్రావిటీ. యాక్చువల్లీ దిస్ విల్ హ్యాపెన్ అనమాట. సో ఇలా అంటే నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతేనే రెస్ట్లో ఉండగలుగుతారు. అయితే రిక్వైర్డ్ టెన్షన్ అనేది గ్రావిటీ కన్నా పెద్దగా అయిపోతే రెస్ట్ సిచ్యువేషన్లో ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్, అప్పుడు ఏమవుతుంది? ఈ సీట్ హీ డోంట్ రిక్వైర్, అంటే ఇది దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడు హీ డోంట్ రిక్వైర్ టు లీన్ బ్యాక్ ఆన్ ది సీట్ అనమాట. ఈ బ్యాక్ ఆన్ ది సీట్కి కనెక్షన్ పోతుంది. అండ్ అసలు ఈ ఈక్విలిబ్రియం పాయింట్ వచ్చే కన్నా ముందే హీల్ మూవ్ ఫార్వర్డ్. ఇది అక్కడనే ఉంటుంది ఫైన్, బట్ హీల్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. సో దట్స్ ది రీజన్ దర్ ఇస్ వన్ కండిషన్. ఏంటిది? పర్సన్ మాస్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ ది కార్ట్ మాస్. సో సేమ్ ఇక్కడ కూడా అలాంటి ఒక కండిషనే ఉంటుంది, బికాస్ నార్మల్ ఫోర్స్ షుడ్ నాట్ బికమ్ జీరో కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా వాట్ ఈస్ ద టెన్షన్? మనకు రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చిన టెన్షన్ ఏంది? or the required force is 1/3 of the total parallel component of the gravity.
పర్సన్కి న్యాచురల్గానే ఇటువైపు ఉండేది క్యాపిటల్ ఎంజీ సైన్ థీటా. ఇఫ్ ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్ దీనికన్నా ఎక్కువ ఉంది అంటే పర్సన్ స్లోలీ పుల్ చేసి ఈ నెంబర్ రాకముందే ఈ సిచ్యువేషన్కి వచ్చేస్తాడు కదా. అంటే అప్పుడు సిస్టమ్ బ్యాలెన్స్లో ఉండదు, సిస్టమ్ రెస్ట్లో ఉండదు. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్, ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ కట్ అయిపోతుంది అండ్ హీ విల్ మూవ్ ఫార్వర్డ్, ఇట్లా ముందరికి వచ్చేస్తాడు అనమాట. దట్ షుడెంట్ హ్యాపెన్. ఎందుకంటే రెస్ట్లో ఉండాలి అని అంటే సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నథింగ్ ఈజ్ మూవింగ్, ఎవ్రీవేర్ ద ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్. సో సీట్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ ఇటు ఓకే ఫైన్, ఇది కూడా n3 g cos θ, ఈ n3 mg cos θ. సో small m plus n2 plus we'll try to find out this n2 sin θ by 3 equal to capital mg sin θ. So what is this n2? Capital M minus small m plus capital M by 3 into g sin θ. So 2 capital M minus small m by 3 into g sin θ is equals to n2. సో ఆ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ దగ్గర నార్మల్ ఫోర్స్ ఎంతో కొంత ఉండాలి. బికాస్ హీ హ్యాస్ టు లీన్ కదా, హీ హ్యాస్ టు లీన్ బ్యాక్వర్డ్. అసలు ఇది కంప్లీట్లీ జీరో అయిపోతే హీల్ మూవ్ ఫార్వర్డ్. సో దిస్ షుడెంట్ బి జీరో, దిస్ హ్యాస్ టు బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ జీరో, ఆల్వేస్ పాజిటివ్. n2 has to be greater than 0. If n2 is less than 0, మనం అనుకునే డైరెక్షన్ రివర్స్ అయిపోతుంది. మనం అనుకునే సిచ్యువేషన్ కోసం సీట్ హ్యాస్ టు పుల్ ద పర్సన్ బ్యాక్వర్డ్ అండ్ దట్ వోంట్ హ్యాపెన్ న్యాచురల్లీ. సో ఇంటూ g sin θ హ్యాస్ టు గ్రేటర్ దెన్ 0. దట్ ఇంప్లైస్ 2m minus small m has to greater than 0. So person mass has to be equal to half, person mass has to be greater than the half of the cart mass for the equilibrium situation to arise. This is the condition for the relation between the masses of the cart and person. So yeah, similarly we can also try if it is moving. So person is pull చేసి 1/3 of the total along the plane weight ని 1/3 of the total weight along the plane తో pull చేసి he managed to set the situation at equilibrium. ఇప్పుడు let's say the system is moving up along the plane with acceleration a. So then what is the tension required? So what is the tension, and you can say normal force between this seat and this person. I think we haven't found those required tensions and the normal force between the seat and person while this situation is moving up with acceleration a kada.
Let's do with this case first of all. Both are similar. So if the system is moving upward with acceleration a, so what is the tension? Similar, nothing difficult in this, just we have to write down the forces రాయాలి. పర్సన్ అండ్ కట్ టుగెదర్ అప్పుడు ఏ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పుడు I am directly splitting the gravity. Small mg sin theta. Forces on cot, I am writing small mg cos theta. And just look at this one point. నేను చెప్పాను కదా, ఈ పర్సన్ని కార్ట్ని తీసుకున్నప్పుడు పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అనేది గ్రావిటీ ఎగ్జర్ట్ చేసే పర్పెండిక్యులర్ కాంపోనెంట్ని ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ బేర్ చేస్తుంది బై గివింగ్ నార్మల్. అయితే ఇంక్లైన్డ్ ప్లేన్ దీని మీద పడే స్మాల్ ఎంజీ కాస్ థీటాని దీని మీద పడే క్యాపిటల్ ఎంజీ కాస్ థీటాని బేర్ చేస్తుంది. ఎంత ఇంక్లైన్డ్ ప్లేన్? స్మాల్ ఎంజీ కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎంజీ కాస్ థీటా ఇచ్చి ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ బేరింగ్. బట్ ఇంక్లైన్డ్ ప్లేన్ అనేది ఈ స్మాల్ ఎంజీ కాస్ థీటాని ఈ కాట్ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ని డైరెక్ట్గా బేర్ చేస్తుంది. బికాస్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఫోర్స్ అనేది కాట్ మీద ఎగ్జర్ట్ చేసింది, నాట్ ఇన్ దిస్ పర్సన్. బట్ ఈ క్యాపిటల్ ఎంజీ కాస్ థీటా బేర్ చేయడం అనేది ఇండైరెక్ట్గా బేర్ చేసింది దిస్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఎలా అంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈస్ ఈ పర్సన్ మీద ఉన్న పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఫోర్స్ అనేది సీట్ మీద వేసాడు. అంటే ఆ సీట్ మీద అంటే ఈ పర్సన్ ఆ సీట్ మీద ఫోర్స్ అనేది క్యాపిటల్ ఎంజీ కాస్ థీటా ఉంది అండ్ త్రూ దిస్ సీట్ ఈ కార్ట్కి వచ్చింది. యాక్చువల్లీ ఈ ఇద్దరి ఇంటరాక్షన్ వల్ల కార్ట్కి వచ్చింది. త్రూ దిస్ కార్ట్ ఈ బేస్ మీద పడ్డది అండ్ దిస్ ఇంక్లైన్డ్ ప్లేన్ హ్యాస్ ఎగ్జర్టెడ్ ఇంత. సో that's it. ఒకటి N2 N2 is reverse కదా. ఫర్ దిస్ ఇటువైపు N2 పర్సన్ ఈస్ లీనింగ్ బ్యాక్వర్డ్. ఇదొక N3 అండ్ ఇదొక N1. నార్మల్ ఇచ్చే N1, పర్సన్ సీట్ బాటమ్ మీద ఎగ్జిట్ చేసే N3, పర్సన్ సీట్ బ్యాక్వర్డ్ మీద ఎగ్జిట్ చేసే N2 గ్రావిటీ కాంపోనెంట్స్ అండ్ ఇంక్లైన్ ప్లేన్ ఇచ్చే N1 అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్న టెన్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ అలాంగ్ ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంది. సో జస్ట్ బ్యాలెన్స్ ది ఈక్వేషన్స్. దీనికి పర్పెండిక్యులర్ మూమెంట్ లేదు. సో N1 హ్యాస్ టు బి ఈక్వల్స్ టు N3 ప్లస్ స్మాల్ ఎంజీ కాస్ థీటా. అండ్ ఇటువైపు మూమెంట్ ఉంది T మైనస్ స్మాల్ ఎంజీ సైన్ థీటా ప్లస్ N2 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎంఏ. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. You can say this is second equation. And look at the person. Person మీద
ఈ సీట్ కూడా పర్సన్ని N2తో పుష్ చేస్తుంది, బాటమ్ సీట్ కూడా పర్సన్ని N3తో పుష్ చేస్తుంది, అండ్ థ్రెడ్ ఆబ్వియస్లీ Tతో పుష్ చేస్తుంది. అండ్ గ్రావిటీ ఎగ్జర్ట్ చేసే పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ mg cos θ. అండ్ ఇంకొకటి mg sin θ. సో పర్సన్ కూడా ఈజ్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ A అప్ అలాంగ్ ది ప్లేన్. ఇటువైపు ఫోర్సెస్ ఏం లేవు, బికాస్ ఇటువైపు మూమెంట్ లేదు, ఫోర్సెస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయినాయి. అండ్ ఇటువైపు ఫోర్సెస్ ఉన్నాయి, మూమెంట్ కూడా ఉంది, సో బ్యాలెన్స్ అయినట్టు కాదు. మైనస్ mg sin θ ఈజ్ ఈక్వల్స్ టు MA. ఫైన్. ఈ we need T. A ఈజ్ గివెన్ యాక్చువల్లీ. ఈ యాక్సిలరేషన్తో పైకి ఎట్లుంది, మనకు T కావాలి. అకార్డింగ్లీ ఈ రెండింటికి మధ్యలో ఉన్న N2 కావాలి. సరే, N3 కూడా అనుకున్నాను. T A ఈజ్ గివెన్. ఇందులో Tని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ N2. T ఈజ్ ఈక్వల్స్ టు mg sin θ ప్లస్ N2 ప్లస్ MA. ఈ Tని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. mg sin θ plus N2 plus MA minus again N2 minus mg sin θ is equals to MA. 2N2 is equals to capital minus small m into A plus capital minus small m into g sin θ, and N2 is half of this. Okay, we got N2. ఈ N2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, విల్ బి గెటింగ్ ద టెన్షన్. స్మాల్ mg sin θ ప్లస్ స్మాల్ mg దానికి యాడ్ చేయాలి. capital M minus small m into A by 2 plus capital M minus small m into g sin θ by 2. So what will be your N2, sorry, tension ఇప్పుడు capital plus small m into A by 2 plus capital plus small m into g sin θ by 2. Yeah, this is our tension and that is our normal N2, and N1 and N3 doesn't change because those are perpendicular. N3 is always capital mg cos θ, capital mg cos θ to small mg cos θ is together N1. So just look at this equation. ఈ ఈక్వేషన్లో యాక్చువల్గా పర్సన్ సిస్టమ్ని ఇంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఆపాడు. హోల్ టుగెదర్ సిస్టమ్ని ఈ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలంటే సిస్టమ్కి అటువైపు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ ఏ ఫోర్స్ కావాలి. జనరల్గా అన్నీ బ్యాలెన్స్ చేస్తే జీరోకి వచ్చేస్తాయి. జీరో అంటే గ్రావిటీ ఉన్న గ్రావిటీని బ్యాలెన్స్ చేసిన తర్వాత జీరోకి వచ్చేస్తాయి. ఆర్ ఓకే, జస్ట్ ఈ ఈక్వేషన్ని చూసి డైరెక్ట్గా ఒక పాయింట్ వీ కెన్ సే, ఒక మాస్ని ఈ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలంటే ఈ మాస్ మీద ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ MA. అయితే మాస్ మీద ఆల్రెడీ ఇటువైపు కొంత ఎక్స్ ఫోర్స్ ఉంది. ఇదే మాస్ని ఏ యాక్సిలరేషన్తో రైట్ సైడ్ తీసుకెళ్ళాలంటే మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ ఎంత ఉండాలి, ఫస్ట్ ఎక్స్తో దీన్ని ఆపాలి,
ఎక్స్ అప్లై చేసి దీన్ని ఆపుతాం, దాని తర్వాత దీన్ని ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి కావాల్సిన ఫోర్స్ ఎంఏ, దాని తర్వాత ఎంఏని అప్లై చేస్తాం, రైట్. సిమిలర్లీ ఫస్ట్ ఈ పర్సన్ ఇంత అప్లై చేసి ఆపాడు, ఆపడానికి హాఫే కావాలి. అయితే ఇక్కడ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎంని ఆపడానికి రిక్వైర్డ్ కన్నా హాఫే కావాలి, జనరల్గా నార్మల్ బేర్ చేసే దానికన్నా హాఫే కావాలి. అండ్ ఇటువైపు ఏతో తీసుకెళ్ళడానికి కూడా ఇంత అవసరం లేదన్నమాట పర్సన్ ప్రకారం, బికాస్ అరేంజ్మెంట్ పర్సన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి పర్సన్ ఇందులో హాఫ్ ఎగ్జిట్ చేస్తే చాలు. ఈ హోల్ సిస్టమ్ని ఏతో తీసుకెళ్ళడానికి పర్సన్ హాఫ్ ఎగ్జిట్ చేస్తే చాలు అనమాట. దట్స్ ద రీజన్ పర్సన్ దాన్ని బ్యాలెన్స్ చేశాడు. అరేంజ్మెంట్ హెల్ప్తో పర్సన్ హాఫ్ ఎగ్జిట్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయింది. సిమిలర్లీ అరేంజ్మెంట్ హెల్ప్తో పర్సన్ ఏతో తీసుకెళ్ళాలన్నా కూడా ఇంత అవసరం, బట్ ఇందులో హాఫే అప్లై చేశాడు అనమాట. Yeah, that's it for today, students. We'll discuss some more similar kind of examples tomorrow.